ఆదివాసీ ముద్దుబిడ్డ, అదేవిధంగా మన్యంలో నివసించేటువంటి జాతులను ఏకం చేసినటువంటి వ్యక్తి, మన రాజ్యంలో మన పాలన కావాలని నిర్ణయించినటువంటి వ్యక్తి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా దడదడలాడించినటువంటి వ్యక్తి శ్రీ కొమరం భీమ్ గారి యొక్క 124వ జయంతిని పురస్కరించుకొని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన యొక్క బస్టాండ్ ఎదురుగా వారి యొక్క విగ్రహం వద్ద జయంతి కార్యక్రమానికి వారి యొక్క చిత్రపటానికి మాలార్పణ చేయడం జరిగింది. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఆదివాసుల్లో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి యువకులు ముందంజలో ఉండాలని చెప్పేసి వారి యొక్క పోరాట పటిమను పునికి పుచ్చుకొని దుష్ట శక్తులపై దాడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతాజీ సేవా సమితి ఫౌండర్ శ్రీ కందుల నాగరాజు గారు ఉపన్యసించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్. జై హింద్. మరి ఈరోజు భారతమాత ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోధులు కొమరం భీమ్ గారి 123వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ బస్టాండ్ ఎదుట వారి యొక్క చిత్రపటానికి మాలార్పణ చేసి మన మానుకొండపురం ఇందులో ఉన్న అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కొమరం భీమ్ గారి విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది, మరి దాని ఒక ఓపెనింగ్ అనేది ఇంతవరకు జరగలేదు. దయచేసి ఆ ఓపెనింగ్ సెరమనీ కూడా తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొన్న వర్ధంతి అయింది, ఈరోజు జయంతి జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా వారి యొక్క విగ్రహాలు అనేది ఓపెనింగ్ సెరమనీ అనేది జరగలేదు. దాంతోపాటు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు, దాంతోపాటు నిజాం వాళ్ళు మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా, తెలంగాణ జనాన్ని కూడా, భారతదేశాన్ని కూడా ఎంత అణచివేస్తున్నారో, మరి అణచివేతకు గురి కాకుండా మా జాతిలో కూడా స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, మేము కూడా దేశం కోసం పోరాడదామని ముందుకొచ్చిన వ్యక్తి మన కొమరం భీమ్ గారు. మరి అంతటి ఇది స్వతంత్ర సమరయోధులు, గొప్ప త్యాగశాలి, ఇట్లాంటి వ్యక్తి ఒక జయంతి ఇక్కడ మన మానుకొండపురం జరుపుకోవడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మరి మరికొంత కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి వారి యొక్క విగ్రహ ప్రతిష్టకి విగ్రహానికి పూలమాలను డైరెక్ట్గా వేయాలని, ఫ్లెక్సింగ్ కాకుండా విగ్రహానికి డైరెక్ట్గా వేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అట్లా చేయడానికి ముఖ్యంగా మన మానుకొండపురంలో ఉన్న జనం కానీ దాంతోపాటు మిగతా జనం చాలామంది కూడా ఇంకా వ్యక్తులకు చాలామందిని మేము ఆహ్వానిస్తున్నాం. చాలామంది రండి, ఎందుకంటే యువత కంపల్సరీ మేల్కొని మీరు స్వతంత్రం కోసం పోరాడే యొక్క వ్యక్తుల యొక్క జీవితాల గురించి మీరు తెలుసుకొని ముందు తరాలకి మీరు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను యువతకి పిలుపునిస్తున్నాను. జై హింద్. జై హింద్. మానుకొండ ప్రజలకు కొమరం భీమ్ గారి 123వ జయంతి శుభాకాంక్షలు. జై తెలంగాణ భూమి జాతికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కొమరం భీమ్ గారు. ఆనాడు పాలనలో అన్నగారిన వర్గాలను తొక్కిపడే సమయంలో ధైర్యంగా ముందరకు అడుగు వేసి కొమరం భీమ్ గారు భూమి జాతికి ఆదర్శంగా నిలిచినారు. ఇప్పుడు కూడా అనేక అన్నగారిన వర్గాలకు కొమరం భీమ్ గారు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి స్ఫూర్తితో అన్నగారిన వర్గాలే కాకుండా అనేక మంది జాతులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని అదే దాంట్లో నడవాల్సింది. ఫోటో ఒక్కసారి వీడియో ఆఫ్ చేస్తాను.